హాయ్ అండి, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు పప్పు, కందిపప్పు సింపుల్గా కాకుండా కొంచెం ట్విస్ట్ ఇచ్చి దాన్ని పప్పాయ వేసి, పప్పాయతో కందిపప్పు, కచ్చా పప్పాయ ఉంటుంది కదండి. కచ్చా పప్పాయ చాలామంది వాడరు. నేను పప్పాయతోటి చాలా రెసిపీస్ చేస్తాను. మన దాంట్లో కూడా ఉన్నాయి కర్రీస్. తర్వాత పప్పు చేస్తాము, సర్వపిండి అంటారు కదా, సొరకాయకు బదులు పప్పాయ తురిమి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజైతే పప్పు చేస్తున్నాను. మరి పప్పాయతోటి పప్పు ఎలాగో చూపిస్తాను రండి. కందిపప్పు అండి, కందిపప్పు ఒక స్మాల్ కప్ అయితే 2 కప్స్ అవుతాయి. ఇది పెద్ద సైజ్ కప్పు. ఒక పప్పాయ తీసుకున్నాను. ఒక పప్పాయ, మన గార్డెన్లో వచ్చిన చెరీ టమాటాస్, ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్గా. కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి, అందుకని కొంచెం. దీంతో పాటు కొంచెం చింతపండు, జస్ట్ ఇంత చిన్న నిమ్మకాయ సైజ్ అంతే అండి, నానబెట్టి ఉంచుకున్నాం. ఉప్పు, కారం, పసుపు, ఇదైతే అన్నిట్లలో ఉండాల్సిన ఇంగ్రీడియంట్సే కదా, అందుకని ఆవాలు, జీలకర్ర, పోపుకి కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, కారంతో పాటు పొడి కారంతో పాటు కొంచెం పచ్చిమిర్చి వేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఇంతే. ఇంకా లాస్ట్కి ధనియాల పొడి వేయాలండి. కొత్తిమీర వేస్తాం కదా, కొత్తిమీర, కరివేపాకు, దీంతో పాటు కొంచెం ధనియాల పొడి వేస్తే డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఈ పప్పాయిని తొక్క తీసి మనం ముక్కలుగా కట్ చేసుకుని, లోపల గింజలు ఉంటే తీసేసి ముక్కలుగా, మనం సొరకాయ, బీరకాయ ఇలా కట్ చేసుకుంటాము, అలాగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము. కుక్కర్లో కందిపప్పు ఇది వేసేసుకుందాము. వేసుకొని దీన్ని ఒక 2-3 టైమ్స్ కడుక్కొని, అట్లనే ఇది కూడా ముక్కలుగా, పప్పాయ ముక్కలు కూడా కట్ చేసి కడిగి పెట్టుకున్న ఈ పప్పు కడిగని ఈ ముక్కలు, ఈ పప్పు కుక్కర్లో పెట్టేసి ఒక 2-3 విజిల్స్ ఇచ్చేద్దాం. ఫస్ట్ పప్పును కడిగేసుకొని తగినంత వాటర్ పోసేసుకుందాము. ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న పప్పాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుందాము. లైట్గా పసుపు వేసుకొని కొంచెం ఒక 2-3 ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటా ఉంటుంది. పప్పు ఆపేసిన 3 విజిల్స్ వచ్చేసినాయి. స్టీమ్ పోయిన తర్వాత చూపిస్తున్నా ఎంత బాగా ఉడికింది చూడండి, మంచిగా. ఇది మంచిగా ఉడికిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని మనం పోపుకి ప్రిపేర్ చేసేసుకుందాము. పోపు వేసేసుకుందాము. దీంట్లో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఈలోపు మనం వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాం కదా, ఎల్లిగడ్డ అంటాం కదా, అది దీన్ని కచ్చాపచ్చగా దంచి పెట్టుకుందాం. ఇలాగా కొంచెం కచ్చాపచ్చ దంచి పెట్టేసుకుందాము. ఈలోపు మనం బాండ్లీ వేడవుతుంది కదా, ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. పోపుకు సరిపడా ఆయిల్, మరీ ఎక్కువ అక్కర్లేదు, ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు, ముందుగా ఆవాలు వేసేసుకుందాము. జీలకర్ర, ఎండుమిరపకాయలు కొంచెం ఇలా చుంచి, ఎండుమిరపకాయలు ఒక 2. దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. మనము దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ ఉంది కదా, ఇది వేసేసుకుందాం. ఇది కొంచెం ఎర్రగా వేయగాలండి, ఎల్లిగడ్డ కొంచెం రెడ్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఈ టమాటా గుజ్జులాగా మంచిగా ఉడికిపోయింది. ఇందులోకి ఇప్పుడు కారం,
1 టీ స్పూన్ కారం, వేసినాక వెంటనే ఈ పప్పు వేసేసుకుందాం. ఉడికించుకున్న పప్పు ఉంది కదా, ఇది వేసేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్, మరీ గట్టిగా ఉంది కదా పప్పు, అందుకని కొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకే చింతపండు మనం కొంచెం పులుపు కోసము నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా పిసికేసి కొంచెం చింతపండు రసం పోసేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. మనం పప్పుకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. నేను ఇందులో 1.5 స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు మూతబెట్టి ఉడికించుకుందాము. దీన్ని మనకు కావాలంటే ఇలా గంటె జారులాగా కొంచెంగా పల్చగా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పల్చగా కావాలనుకున్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈరోజైతే నేను ఇలాగే చేస్తున్నాను. 5 మినిట్స్ ఉడికింది కదా, చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు అయిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసుకుందాము. స్టవ్ ఆపేసే ముందు కొంచెం పొడి, అట్లనే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసేసుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది. ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. కొత్త రెసిపీ లాగా అనిపిస్తుంది కదా అండి, పప్పాయతోటి పప్పు చేయడం అనేది. కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి, ఈసారి ట్రై చేయండి ఇలాగా కచ్చా పప్పాయతోటి. మరి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. మరి టేస్ట్ చూద్దామా మనం కూడా. నాది అన్నం రెడీ అయిపోయింది, నా లంచ్ టైం కూడా అయింది కాబట్టి నేను టేస్ట్ చూస్తాను. మీరు ఇలాంటి మంచి మంచి వీడియో రెసిపీస్ మిస్ అవ్వకండి, ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. పప్పు రెడీ అయిపోయింది. మరి వేడి వేడి అన్నంలో పప్పును టేస్ట్ చూసేద్దామా. అన్నం పెట్టుకొని మంచిగా ఈ పప్పుని ఎక్కువగా కలుపుకొని ఇంత టేస్టీ టేస్టీ పప్పు ఒక్కటి ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు సైడ్కి. చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని తిన్నామంటే పిల్లలు కూడా, వాళ్ళకి ఏం ఇంగ్రీడియంట్స్ వేసామో అర్థం కాదండి. కూరగాయలు కొన్ని తినరు పిల్లలు, అలాంటి వాళ్ళకు మనం అన్నీ తినిపించాలి అనే ఉద్దేశంతో ఇలా చేసిన పప్పు అండి ఇది. మరి ఇంత మంచి పప్పు మిస్ అవ్వకండి అసలు. చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నచ్చుతుంది మీకు, ఖచ్చితంగా నచ్చుతుంది, నేను హామీ ఇస్తాను. మరి చేసి మీరు కూడా కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను.